హైదరాబాద్ నుండి ఊళ్ళో నుండి వచ్చిన మా వాళ్ళందరికైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసినాం. ఇక్కడ వీళ్ళైతే మా ఆడబిడ్డ కొడుకు అండ్ మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ కొడుకు. నేను వచ్చిన దగ్గర నుంచి అయితే చిన్నోడు చుట్టే తిరుగుతారు. చిన్నోడి మీద మస్తు అంటే మస్తు లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు. వాళ్ళందరూ చిన్నోడి మీద చూపించే లవ్ చూస్తే నాకు భలే క్యూట్ అనిపించింది. అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయినాక ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసినాం. యాక్చువల్లీ నిజం చెప్పాలి అంటే మా ఆడబిడ్డను అట్లా వదిలేసేస్తానే నాకు బాధ అనిపించింది. కానీ చిన్నోడు చికాకు చేస్తా అంటే రావాల్సి వచ్చింది. ఇక మా మమ్మీని అయితే బట్టలన్నీ విండేసి బట్టలన్నీ మడత పెట్టేసి బౌల్ అన్ని తోమి ఇల్లంతా ఊడ్చి తూడ్చి ఎక్కడెక్కడ నీట్ గా చదిరేసి వెళ్ళిపోయింది. మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న కూతురు అయితే చిన్నోడి కోసం అయితే 2 డ్రెస్సులు తీసుకొచ్చింది. భలే క్యూట్ ఉన్నాయి. ఈ మ్యాంగోస్ అయితే ఆర్గానిక్ మ్యాంగోస్ అనమాట. మా మామయ్య అయితే మా కోసం మా ఆడబిడ్డ వాళ్ళ కోసం ఇట్లా ఇంటికాంచి అయితే తీసుకొని వచ్చిండు. బాబా అసలు ఎంత స్వీట్ ఉంటాయో తెలుసా. ఊళ్ళో సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఇంకా మా మమ్మీ అయితే మా కోసం అన్నం కూడా వండిపోయింది. ఇంకా మటన్ కూర ఉంది కానీ మటన్ తో తినాలనిపించట్లేదు. అందుకే మామిడికాయ పచ్చడి పెరిగి వేసుకొని అయితే చెరింత తినేసినాం. నా కొడుకునైతే ఎంత పడుకోబెడతామని ట్రై చేసినా కానీ అస్సలు అంటే అస్సలు పడుకోవట్లేడు. మధ్యరాత్రి 2:30 అవుతుంది. అగో షాప్ ఏంది ఫోన్ లో కనబడుతుంది అనుకుంటా. ఊళ్ళో అదేం లేదు, సీసీ కెమెరాని చూస్తాము. రోజైతే పాలబండి అయితే పొద్దుగల 4 గంటలకు వస్తుంది. 2 గంటలకే వచ్చింది అనమాట. అదే చూసుకుంటూ కూర్చున్నాం. ఉంటాం మళ్ళా అంతే. వీడియో బాయ్.